కూడా మీ అందరి అనుమతితో భగవంతుడి మీద ఆర్తి భక్తి ఉన్నటువంటి ఒక రామభక్తుని యొక్క ఆవేదనను నేను ఒక చిన్న కవితలో మీకు వినిపిస్తాను. మీ అనుమతి ఉంటే అందరిది. రామని కాలమున నన్ను పుట్టించలేదేమి, నీ వెంట భటునిగా ఉంచలేదేమి. రామని కాలమున నన్ను పుట్టించలేదేమి. పానీయమందించు సేవకుడిగానైనా నీతో చరించుటకు నే పనికిరానా. రామా, పానీయమందించు సేవకుడిగానైనా నీతో చరించుటకు నే పనికిరానా. రామని కాలమున నన్ను పుట్టించలేదేమి, నీ వెంట భటునిగా ఉంచలేదేమి. అలసి సొలసిన నీవు రామ, అలసి సొలసిన నీవు పవళించిన వేళ నీ పాద సేవకై నేనసలు చాలనా. నీ పాద సేవకై నేనసలు చాలనా. గాలి పరదాలైనా నేను పలేనా. రామా, చివరకు గాలి పరదాలైనా నేను పలేనా. రామని కాలమున నన్ను పుట్టించలేదేమి, నీ వెంట భటునిగా ఉంచలేదేమి. తుదకు అడవులలోని అనుచరులలోనైనా తుదకు అడవులలోని అసురులలోనైనా పుట్టించలేదేమయా. నన్ను పుట్టించలేదేమయా. తుదకు అడవులలోని అసురులలోనైనా పుట్టించలేదేమయా. అట్లైన నీ చేతి శరాఘాతమునకైనా, అట్లైన నీ చేతి శరాఘాతమునకైనా అసువులు బాసేటి అదృష్టముండేదిగా. అసువులు బాసేటి అదృష్టముండేదిగా. రామని కాలమున నన్ను పుట్టించలేదేమి, నీ వెంట భటునిగా ఉంచలేదేమి. విన్న మీ అందరికీ నమస్కారం. ఆ శారదాంబ దయ వల్ల ఆమె కవితలు రాయిస్తున్నది, కానీ నేనేం కవిని గాను, నేనేం చదువుకున్నామని మీలాగా పండితుడిని కాదు, మీలాంటి పండితుడిని కాదు. కానీ ఆ తల్లి యొక్క అనుగ్రహం తప్ప ఏమీ లేదు. కాబట్టి